హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో డివిజన్ ట్రిక్స్ చూద్దాం. సో డివైడెడ్ చేసేది ఏంటంటే 9. ఓకే, 132 డివైడెడ్ బై 9 చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ 1 వేసేసుకోండి. ఓకే, సో ఈ 1 + 3 ఎంత 4 కదా. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 4 + 2 6 కదా. ఓకే, సో ఇది కోఎఫిషియంట్ అవుతుంది. ఓకే, ఇది రిమైండర్. ఓకేనా. 14 ఈజ్ ద కోఎఫిషియంట్, సో 6 ఈజ్ ద రిమైండర్. ఓకే ఓకే అర్థమైందా. ఫస్ట్ మనం చేసింది ఏంటంటే అమ్మా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ 132 కదా ఇచ్చారు. ఈ 1 + 3 యాడ్ చేసాం. 1 వేసాం ఫస్ట్, 1 + 3 యాడ్ చేసాం 4. సో ఈ 4 + 2 6. ఓకేనా. సో 14 ఈజ్ ద కోఎఫిషియంట్, 6 ఈజ్ ద రిమైండర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 148 డివైడ్ బై 9. సో 1. ఓకే, 1 + 4 5. 5 + 8 ఎంతమ్మా 13 కదా. సో 13 పక్కన వేయం చెప్తాను. 9. సో దీన్ని 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. సో 4. ఓకే, సో ఈ 1 ఇస్ ద కోఎఫిషియంట్ నెంబర్, ఈ 4 రిమైండర్. ఓకేనా, అంతే కదా. మామూలుగా ఈ 1ని ఈ 5కి యాడ్ చేయండి. సో 1 + 5 6. ఓకేనా. సో 4 ఈజ్ ద రిమైండర్. దిస్ ఈజ్ కోఎఫిషియంట్, దిస్ ఈజ్ రిమైండర్. ఓకే, సో అర్థమైందా. ఓకే చూడండి, ఈ 148 కదా మనకి ఇచ్చింది, డివైడ్ బై 9తో చేస్తాను. 9కి మాత్రమే ఈ ట్రిక్ పాసిబుల్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 1 ఫస్ట్ 1 వేసుకున్నాం. 1 + 4 5. సో 5 + 8 ఎంత 13 కదా. 13 డివైడ్ బై 9. సో ఇది ఫస్ట్ చేయండి. అంటే 1 ఈజ్ ద కోఎఫిషియంట్, 4 ఈజ్ ద రిమైండర్. ఈ 1ని ఈ 5కి యాడ్ చేయండి. సో 5 + 1 6. సో ఇది ఏమవుతుంది, ఇది కోఎఫిషియంట్ అవుతుంది, 4 ఈజ్ ద రిమైండర్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. 3 ఫస్ట్ 3 వేసుకోవాలి. 3 + 4 7. ఓకే, సో 7 + 8 15 కదా. డివైడ్స్ 9 అంటే 1 వస్తుంది, 6 వస్తుంది. 6 ఇస్ ద రిమైండర్. సో ఇవన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. అంటే ఏంటి అర్థమవుతుందా. 7 + 1 38 ఈజ్ ద కోఎఫిషియంట్. ఓకేనా. సో 6 ఈజ్ ద రిమైండర్. ఇదే ఆన్సర్. ఓకేనా. ఓకే, సో అర్థమైందా. ఓకేనా ఓకేనా అర్థమైందా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకేమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. చూడండి ఒకసారి క్లియర్గాను. చూడండి 515 డివైడెడ్ బై 9. సో 5 + 1 6. 6 + 5 11. 11 డివైడ్స్ బై 9 అంటే ఎంత 1. ఎంత వస్తుంది 2. 2 ఈజ్ ద రిమైండర్. సో ఇవన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. అంటే ఎంత 6 + 1 7. ఓకేనా. 6 + 1 7. సో 2 మిగిలిన 2 కదా. సో 57 ఈజ్ ద కోఎఫిషియంట్, ఇది రిమైండర్. ఓకేనా. సో అర్థమైందా. ఓకే ఓకేనా. నెక్స్ట్ 4 డిజిట్ మీ చూద్దాము. చూడండి 4 డిజిట్ మీ చూడండి ఒకసారి. 1 + 0 1. సో 1 + 5 6. 6 + 4 10. సో 10 డివైడ్స్ చేసామనుకోండి. ఫస్ట్ 1 వస్తుంది, 1 కోఎఫిషియంట్ 1 రిమైండర్ వస్తుంది కదా. సో ఇవన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. అంటే ఏంటి క్యారీ ఫార్వర్డ్ కదా. 117. సో 1. దిస్ ఈజ్ కోఎఫిషియంట్, దిస్ ఈజ్ రిమైండర్. ఓకేనా. అర్థమైందో చూడండి ఎంత ఈజీగా వస్తుందో. సో ఏం లేదమ్మా, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అసలు ఏం చేయాలో, దేంతో ఏం చేస్తున్నామో ఒకసారి తెలుసుకుంటే క్లియర్గా చాలా ఈజీ ట్రిక్. ఓకేనా. వేదిక్ మ్యాథ్స్ ట్రిక్ చాలా ఈజీ ఇది. ఓకే, సో మీకు మెయిన్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకేనా ఓకేనా. చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. డివైడ్స్ 9. ఓకేనా. సో చూడండి 3 + 2 5. 5 + 8 చూడండి 13 కదా. 3 ఇక్కడ వేసుకోండి. ఈ 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ 13కి 2 యాడ్ చేయాలి. సో 13కి 2 యాడ్ చేస్తే 15. ఓకేనా. సో 1 వస్తుంది కోఎఫిషియంట్,
కదా, అంటే 6 కదా, రిమైండర్ 6. సో ఈ 1 అనేది ఏమవుతుంది, ఈ 1 అనేది 3కి యాడ్ చేయాలి. సో అంటే ఏంటి చూడండి జాగ్రత్తగాను. 3, 5 + 1 6, ఇది 3 + 1 4, సో 6 ఇది కోఎఫిషియంట్, 6 ఈజ్ ద రిమైండర్. ఓకేనా, చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఓకే, సో అర్థమైందో. ఓకే, సో ఇట్లాగే ఎన్ని డిజిట్స్ ఇచ్చినా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఫస్ట్ మనం వేస్తున్న నెంబర్ ఏంటి, ఫస్ట్ నెంబర్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ నెంబర్ యాడ్ చేసిన నెంబరు ప్లస్ నెక్స్ట్ నెంబర్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 4. ఓకేనా, ఇది 5 డిజిట్ మీద. ఓకే, 4 + 1 5, 5 + 2 7, 7 + 6 13 కదా. సో 1 క్యారీ ఫార్వర్డ్ ముందు వేయండి. 13కి 3 యాడ్ చేయాలి. 13కి 3 యాడ్ చేస్తే ఎంత, 16 కదా. సో 16 9 చేయండి. 9 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 కోఎఫిషియంట్ వస్తుంది, 7 రిమైండర్ వస్తుంది. సో ఈ 1 అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా, అంటే ఎంత వస్తుంది, 4 5 8 4. ఓకే, 7. దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్, దిస్ ఈజ్ ద రిమైండర్. ఓకేనా, సో అర్థమైందా. ఓకే, సో ఎన్ని డిజిట్స్ ఇచ్చినా కూడా ఇలా ఈజీగా చేయొచ్చు. ఓకేనమ్మా, సో అర్థమైందా. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 5 2 3 1 4. ఓకే, సో 5 ఫస్ట్ 5 వేసేసుకోండి. 5 + 2 7, 7 + 3 10. సో 10 అయితే 1 ఇక్కడ వేసుకోవాలి. ఓకే, 1 ఈజ్ క్యారీ ఫార్వర్డ్. సో 10 + 1 11, సో 1. ఓకేనా, 11 + 1 11 + 4 15 కదా. సో 15తో చేయండి, అంటే 1 ఈజ్ ద కోఎఫిషియంట్, 6 ఈజ్ ద రిమైండర్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది, 5 7 + 1 8 1. సో ఈ 1కి 1 యాడ్ చేయాలి. సో 6. ఓకేనా, దిస్ ఈజ్ కోఎఫిషియంట్. ఓకే, దిస్ ఈజ్ రిమైండర్. సో ఇదే ఆన్సర్. ఓకేనా, చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఓకేనా, అర్థమైందా. ఓకే, సో ఏం లేదమ్మా, ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మెయిన్ కాన్సెప్ట్ అర్థమైతే కనుక మీరు చేయడం చాలా ఈజీ. ఓకేనా, ఇది కిడ్స్కే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే మనం వితిన్ లెస్ దెన్ 1 మినిట్లో చేయాల్సి వస్తుంది ఏదైనా బిట్. మనం ఏదైనా డివిజన్ చేయాల్సి వచ్చినా, మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చినా, ఇది ఓన్లీ కిడ్స్కే కాదు ఇది. ఓకేనా, ఇది ప్రతి వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరు అటెండ్ అయినా సరే వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీగా చేయగలుగుతారు మీరు ఈ ట్రిక్ యూజ్ చేస్తే. ఓకే, సో అర్థమైందా. ఓకేనా, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.